బ్రేకింగ్ చూస్తున్నాం. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో మక్కా నుంచి మదీనాకు వెళ్లిన బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా బదర్ మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బస్సులో ఒకరు తప్ప అందరూ చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మల్లేపల్లిలోని ఆల్ మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్ బుకింగ్ చేసుకున్నారు. 16 మంది ప్రయాణికులు ఆసిఫ్ నగర్ లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక సౌదీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన మృతుల సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తో సిఎస్ రామకృష్ణారావు మాట్లాడారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైట్, ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ మధ్య కాలంలో ఇటువంటి బస్ యాక్సిడెంట్స్ గురించి మనం ఎక్కువగా బ్రేకింగ్స్ చూస్తూ ఉన్నాం. ఇది మక్కా యాత్ర ముగించుకుని మదీనాకి వెళ్తుండగా చోటు చేసుకున్నటువంటి ఘటన. ఒక్కరు మినహా మిగతా అందరూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తంగా కూడా సౌదీలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తుందంటూ కూడా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇటు సీఎం కూడా సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తెలుగు రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నట్టుగా వస్తున్న వార్తల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ యొక్క మృతులకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వారి కుటుంబాలకు కూడా తగిన సహాయాన్ని అందించేందుకు గాను వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తో పాటు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణతో ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా సౌదీలో జరిగినటువంటి ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగినట్టు చీఫ్ సెక్రటరీకి తెలియజేశారు. అయితే బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని సహాయక చర్యలను అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో టోల్ ఫ్రీ నంబర్లను కూడా ప్రకటించడం జరిగింది. 2 టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఇక్కడ సెక్రటరియట్ దగ్గర కూడా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ట్రావెల్ కు సంబంధించినటువంటి మల్లేపల్లిలోని ఆల్ మీనా ట్రావెల్స్ లో ఫ్లైజోన్ ట్రావెల్స్ 2 ట్రావెల్స్ ద్వారా ఆ యొక్క మొత్తంగా కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు. మొత్తం 42 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్ మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది టికెట్స్ బుక్ చేసుకోగా ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఆసిఫ్ నగర్ లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారు మొత్తం కూడా 16 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఈ యొక్క మక్కకు వెళ్ళి తిరిగి మదీనాకు వస్తున్న క్రమం లోపల ఆ యొక్క డీజిల్ ట్యాంకర్ ఏదైతే ఉంటుందో ఆ డీజిల్ ట్యాంకర్ ను వేగంగా గుద్దుకోవడం జరిగింది. ఆ యొక్క డీజిల్ ట్యాంకర్ అయితే ఈ యొక్క రాపిడికి గురై ఆ యొక్క పేలడం సంభవించడంతో ఆయన మొత్తం బస్సు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల బస్సు మొత్తం ఒక్కరు మినహా అందరూ చనిపోయినట్టు తెలుస్తుంది. ఎవరు ఒక్కరు వారేమైనా చెప్పారా? డీటెయిల్స్ ఏం జరిగింది అంటే వివరాలు ఏమైనా చెప్పారా? సౌదీ అధికారులు అయితే ఇప్పటికే అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి క్లూస్ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికారికంగా అయితే అక్కడ నుండి ఇంకా సమాచారం అయితే వెలువడలేదు. ఎంతమంది మృతి చెందారు, ఎంతమందికి గాయాల పాలయ్యారు, ఎంతమంది ఇంకా ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు, టోటల్ వివరాలు అయితే ఇంకా తెలియాలి. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రం ఇక్కడ నుండి 42 మంది ఆ బస్సులో వెళ్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రభుత్వం అక్కడ పోలీస్ అధికారులు చేరుకుని సంఘటన స్థలంలో మొత్తం కూడా ఆ క్లూస్ టీం ఆధారంగా మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా చనిపోయిన వాళ్ళు ఎక్కువ కూడా అయితే హైదరాబాద్ ప్రాంత వాసులుగా గుర్తిస్తున్నారు. ఇప్పటికే మొత్తం దాంట్లో చూసుకుంటే కనుక 11 మంది చిన్నపిల్లలతో పాటు 20 మంది మహిళలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి అక్కడ పూర్తిగా వాళ్ళ అవశేషాలు కూడా ఖాళీ బూదైనటువంటి క్రమం లోపల మొత్తం అధికారులు ఇప్పుడు సంఘటన స్థలానికి వెళ్లారు. ఇక్కడ నుండి అయితే రాయబారి నుంచి విదేశాంగ రాయబారి నుండి కానీ ఇక్కడ సౌదీ రాయబారితో కానీ మొత్తం కూడా ఇక్కడ సమాచారం అందించారు. ఆ టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ట్రావెల్స్ కానీ ఇక్కడ
ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉండేటువంటి అయితే ఇక హజ్ యాత్రా కేంద్రం ఏదైతే ఉంటుందో అక్కడ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అక్కడ చేరుకొని తమ కుటుంబ సభ్యుల ఆ వివరాలు కూడా మొత్తం సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ ఉన్నటువంటి సౌదీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించవలసి ఉంది. ఎంతమంది మృతులు ఉన్నారు, ఎంతమంది అయితే క్షతగాతులు ఉన్నారు, ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏది, ఆ డీజిల్ ట్యాంకర్ ని ఇంత వేగంగా ఢీకొట్టడంకి అయితే కారణాలు ఏంది అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రవీణ్, మనకి ఇన్సిడెంట్ చూస్తేనే అర్థమవుతోంది, మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది బస్సు ఏ స్థాయిలో కాలిపోయిందో. అందుకే బస్సులో ఉన్నవారు ఒక్కరు మినహా మిగతా వాళ్ళందరూ చనిపోయినట్టుగా. మరి మృతదేహాలను ఎట్లా గుర్తించబోతున్నారు, కుటుంబ సభ్యులకి ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే అక్కడ ఫ్లోరెనిక్స్ సిబ్బంది కూడా చేరుకుంది. మొత్తం కూడా ఈ యొక్క మృతదేహాలు ఏవైతే ఉన్నాయో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకు మొత్తంగా కూడా అక్కడ డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేశారు. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఫస్ట్ గా ఆ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఇక్కడ బయలుదేరారు, వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించిన తర్వాత ఎంతమంది ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మృతి చెందారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం తొలగా దీనికి ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీళ్ళని అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత మొత్తం తొలగా డిఎన్ఏ పరీక్షలు అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారాలు గిట్ట ఇప్పటికే అందిస్తున్నారు. అక్కడ మొత్తం పూర్తిగా కాలిపోవడం వలన కొంతమంది సెల్ ఫోన్లు కూడా అక్కడ పనిచేయట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సెల్ ఫోన్లు కూడా కాలిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కూడా సజీవ దహనం గుర్తుపట్టని స్థితిలో మృతదేహాలు ఉండడం వలన ఈ యొక్క ఒక్క నిమిషం ఇదే దుర్ఘటనకు సంబంధించి ఓవైసీ కూడా మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. खबर अभी मालूम हुई है कि हैदराबाद के 2 ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उमरा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है, बास कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो खुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें, और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके। ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से। ये मुझे भी खबर अभी मालूम हुई है। ప్రవీణ్, మనం చూస్తున్న ఓవైసీ కూడా ఏదైతే మృతదేహాలు ఇండియా తీసుకురావడానికి అక్కడ ఎంబసీకి సంబంధించి అదేవిధంగా కేంద్ర మంత్రి జయశంకర్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అంటున్నారు. అక్కడ నుంచి అంటే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయా అనేది మనము ఆ విజువల్ ని బట్టి లేదంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. సో ఇండియాకి తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుందంటారా? దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా జరుగుతున్నాయా, చర్యలు? ఇప్పటికే ఓవైసీ గిట్ట మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా ప్యాసింజర్స్ లిస్ట్ అవుట్ చేశాము. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అయితే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అంబసీ నుండి కూడా మొత్తం వివరాలు మొత్తం రాబట్టేందుకు సేకరిస్తున్నాము. ఎవరైతే ఆ యొక్క మృతులు ఉన్నారో, క్షతగాతులు ఉన్నారో వాళ్ళంతా అందరితోనే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇండియాకు తెప్పించే ప్రయత్నాలు కూడా అయితే జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముందుగా గుర్తించేందుకు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఎంతమంది అయితే ఉందో అక్కడ ఎంతమంది చనిపోయారు అనే దానిపైన ఒక క్లారిటీ తీసుకుంటాము. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా అయితే సహాయం కోరుతున్నామంటూ కూడా ఇటు ఓవైసీ చెప్పడం చూస్తున్నాము. మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాను. అక్కడ సంఘటన తెలుసుకోగానే మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడ సంఘటన తీవ్రంగా కలిసివేసింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మక్కాకు వెళ్లి మదీనాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఒక ట్యాంకర్ ను ఢీకొట్టడం
కావడం వల్లనే ఈ యొక్క అగ్ని మొత్తం శిఖలాలు ఈ యొక్క బస్సుకు మొత్తం కూడా ఇదైంది. ఒక్కరు మాత్రమే బతికారని తెలుస్తుంది. ఆ ఒక్కరు ఇదే మొత్తం కూడా దాని నుంచి సమాచారం కూడా తీసుకుంటున్నారు అటు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం గా చూసుకుంటే ఇప్పటికే సీఎం కూడా దీనిపైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులకు కూడా మొత్తం సమాచారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఇట్లా సమాచారం ఇచ్చారు. ఈ ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ రెండిట్లో మొత్తం ఫ్లై జోన్ ట్రావెల్స్ గానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఏదైతే ఈ యొక్క మల్లెపల్లిలో ఉన్నటువంటి ట్రావెల్స్ ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఎప్పుడు వెళ్ళారు, అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, క్షతగాతుల పరిస్థితి ఎట్లా ఉంది, ఇంకెంతమంది అక్కడ మొత్తం కూడా బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. బస్సులో 42 మంది అతో ఒక్కరు మాత్రమే మిగిలారు. మిగతా మొత్తం కూడా అయితే సజీవ దహనం అయ్యారంటూ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని గుర్తించేందుకు అక్కడ ప్రభుత్వంతో చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ ప్రభుత్వం మొత్తం కూడా సంఘటన స్థలానికి చేరుకొని అయితే ఇక్కడ మొత్తం అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముందుగా వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ DNA పరీక్షలు చేసిన తర్వాత అయితే ఆ తదుపరి చర్యలు మన స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ట్రావెల్స్ కంపెనీ దగ్గరికి వెళ్లారు, కుటుంబ సభ్యులు వెళ్లి మాట్లాడుతున్నారు. వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎట్లా ఉంది, ఎప్పటికి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఐను స్క్రీన్ లో ఎటువంటి అంటే ఎన్ని రోజులు బట్టి అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ నుంచి మాట్లాడడము, మన కేంద్ర మంత్రులు అక్కడ మాట్లాడడము, ఎంబసీతో మాట్లాడడము, మళ్ళీ ఆ డెడ్ బాడీస్ తిరిగి ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా చర్చలు జరగాలి అని చెప్పి ఓవైసీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ కావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడే ఈ ఘటన తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు. కేంద్ర మంత్రి కూడా అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంబసి ఏదైతే ఉంటుందో దాంతో మొత్తం చర్చలు కూడా జరుపుతున్నారు. దానికి జరిగినటువంటి ప్రమాదాన్ని మొత్తం మొదటి తెలుసుకుంటున్నారు. అక్కడ నుండి ఆ యొక్క క్షతగాతులను కానీ ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలు కానీ ఆ ఇండియాకి రప్పించేందుకు కూడా అయితే ఈ యొక్క చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకుంటారు. అయితే ఎవరు అనేది గుర్తించేందుకు కొంత కష్టంగా మారింది. కాబట్టి అక్కడ DNA పరీక్షలు ఇంపార్టెంట్ గా అయింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మాట్లాడించిన తర్వాత ఈ యొక్క చర్చల అనంతరం మొత్తం ఇరు దేశాల చర్చలు కొనసాగిన తర్వాత అక్కడ నుండి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి కాస్త సమయం పట్టే ఈ రోజు 1 గంట 2 గంటల్లో ఈ దానిపైన ఒక క్లారిటీ గిట వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ నుంచి మృతదేహాలని ఏ విధంగా తెప్పించాలి, బంధువులు ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంబాసి నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యొక్క చర్చలు మరి ఇంకో 1 గంట 2 గంటల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో మనం చూస్తున్నాం. ఏదైతే ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ఏకంగా 42 మంది మృతి చెందినటువంటి ఘటన, దాంట్లో ఎక్కువగా హైదరాబాద్ చెందిన వారే ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ చెందినటువంటి 16 మంది దీంట్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకొని మదీనాకి వెళ్తున్నటువంటి టైంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలిసింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, మనకి 2 విండోస్ లో ఫస్ట్ విండోలో ఏదైతే సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే ఈ ప్రమాద ఘటన జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు బాధతో ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాలను కనుక్కుంటున్నారు. ఎవరు ఎక్కడి వరకు చేరుకున్నారు ఏంటి అని చెప్పి డీటెయిల్స్ కొనుక్కుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏ విధంగా ఉంది ఏంటి, వారి వివరాలు ఏంటి కనుక్కున్నట్టు కూడా అధికారులను సీఎం ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర సౌదీ ఎంబసీ అధికారులతో కూడా మాట్లాడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఇంకా గాయాలతో కనుక క్షతగాతులు ఎవరైనా ఉంటే గనక వారికి సహాయక చర్యలు అందించాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం సచివాలయంలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ సంబంధించిన నెంబర్స్ కూడా మనకి కింద స్క్రోలింగ్ లో కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా గనక ఈ యాత్రలో వెళ్ళుంటే గనక ఆ కంట్రోల్ నెంబర్ కాల్ చేయండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు. ఈ డీజిల్ ట్యాంకర్ ని ఢీ కొనడంతోనే ఇంత ప్రమాద జరగడానికి కారణం అని చెప్తున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి మరి ఎంబసీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎప్పుడు ఈ మృతదేహాలన్నింటినీ కూడా ఇండియాకు పంపిస్తారనేది కూడా వెయిట్ చేసి చూద్దాం.
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారతీయ యాత్రికులతో మక్కా నుంచి మదీనాకు వెళ్లిన బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా బదర్ మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బస్సులో ఒకరు తప్ప అందరూ మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మల్లేపల్లిలోని అల్మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. 16 మంది ప్రయాణికులు ఆసిఫ్ నగర్ లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ట్రావెల్ ఏజెన్సీల వద్దకు మృతుల బంధువులు భారీగా చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీలు చనిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీ ఎంబసీతో మాట్లాడాలన్నారు. ఇక సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు కూడా. మరోవైపు బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ లో ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి ఎక్కడున్నారు, లేదంటే వారి కండిషన్ ఏంటి, చనిపోయారా, ఎట్లాగా ఏంటి, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ లో కూడా మనకి 2 నెంబర్లు కనిపిస్తున్నాయి, కంట్రోల్ రూమ్ నెంబర్లు. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ట్రావెల్ ఏజెన్సీకి చేరుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏంటి, ఎక్కడి వరకు చేరుకున్నారు, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, వారిని ఎప్పుడు అంటే వారి డెడ్ బాడీస్ ని కానీ ఒకవేళ సేఫ్ గా ఉంటే గనక వారిని ఎప్పుడు ఇక్కడ తీసుకొచ్చే వెసులుబాటు ఉంటుంది, లేదంటే వీరిని అక్కడ పంపిస్తారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆ బాధతో కుటుంబ సభ్యుల మృతికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు ట్రావెల్ ఏజెన్సీకి వచ్చి. అట్ ద సేమ్ టైం మనకి ఫస్ట్ విజువల్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. సౌదీలో బస్సు ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టడం కారణంగా ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సు వెళ్తుందో మక్కా పర్యటన ముగించుకొని, అంటే మక్కా అక్కడ యాత్ర ముగించుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ డీజిల్ ట్యాంకర్ ఢీకొనడం కారణంగానే మొత్తం 42 మంది చనిపోవడం, అంత స్థాయిలో మంటలు వ్యాపించడం మనకి క్లియర్ గా కనిపిస్తోంది స్క్రీన్ లో కూడా. బస్సు పూర్తిగా కూడా మంటల్లో కాలి బూడిదైపోతుంది. ఎందుకంటే అక్కడ ఢీకొట్టింది డీజిల్ ట్యాంకర్ ని. ఆ డీజిల్ ట్యాంకర్ కారణంగా ఈ మంటలు ఇంకాస్త ఎగిసిపడి ఆ బస్సు మొత్తం కాలిపోయినటువంటి సిచ్యువేషన్. దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ మృతదేహాలను గుర్తించడానికి DNA టెస్టులు చేయడం, ఆ తర్వాత వారిని వారి కుటుంబ సభ్యులకి ఏ విధంగా అప్పగిస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి ఏ విధంగా ఇండియాకి తీసుకొస్తారు అనేది కూడా ఇంకా అధికారులు చర్చలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి కావడం సాధారణంగా అందరూ కూడా నిద్రలో ఉంటారు. ఆ నిద్రలో ఉన్నప్పుడే ఇంత దుర్ఘటన జరిగింది కాబట్టి అందరూ నిద్రలోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ये मुझे भी खबर अभी मालूम हुई है कि हैदराबाद के 2 ट्रैवल एजेंसी, एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उम्रा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में, और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है। ये बात कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथिन जॉर्ज साहब से मेरी बात हुई, और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो खुद इस पर मालूमात हासिल कर रहे हैं, और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है। मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें, और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज जल्द से जल्द इंडिया को लाई जाए, और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके। ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से।
మనం చూస్తున్నాము సౌదీలో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్తని. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడాను అని చెప్పేసి ఇప్పటికే సీఎస్ చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులను కూడా కాంటాక్ట్ అవ్వండి, వారితో చర్చించండి. ఎందుకంటే మెయిన్ గా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణకు సంబంధించినటువంటి వారే ఈ చనిపోయిన వారిలో ఉన్నారు, ఆ ట్రావెల్స్ లో వెళ్ళింది కూడా వారే అంటూ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టడం కానీ వారు ఎవరు అనే విషయాన్ని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. బస్సులో ఎందుకంటే 1:30 ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదం కాబట్టి అందరూ కూడా నిద్రలో ఉన్నారు. ఈ నిద్రలోనే డ్రైవర్ అటుగా వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడం, అక్కడి నుంచి మంటలు రావడం, ఆ రాపిడికి ఒక్కసారిగానే మంటలు చెలరేగడం మనం చూసాం. గతంలో మనకి కర్నూలు యాక్సిడెంట్ లో కేవలం ఒక 2 వీలర్ ని, అంటే ఒక బైక్ అక్కడ పడి ఉన్న దాన్నే చూసుకోకుండా మనకి గుద్దినప్పుడు ఆ రబ్జర్ కి ఏదైతే ఆయిల్ ట్యాంకర్ నుంచి రావడము, ఆ పెట్రోల్ తో మంటలు ఎగిసిపడ్డము, బస్సు ఏ విధంగా కాలిపోయిందో చూసాం. సో అక్కడ చిన్న వెహికల్ ఇక్కడ ఢీ కొట్టింది, డీజిల్ ట్యాంకర్ ని ఢీ కొట్టింది. అందుకే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లోనే బస్సు కాలిపోయింది. బస్సులో ఉన్నటువంటి 42 మంది ప్రయాణికులు ఆ నిద్రలోనే చనిపోయినట్టుగా తెలిసింది, ఒకరు మినహా. ఆ ఒక్కరి కండిషన్ ఏంటి, వారు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారా, వారు కోలుకున్న తర్వాత మాత్రమే అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు, ఎంబసీతో మాట్లాడాలని చెప్పారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నెంబర్స్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే గనక ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు.